అందరికీ తెలిసి ముందు నుంచి ఎలా ఉందనేది. సరే, ఇప్పుడు కొంత మారుతూ వచ్చారు, వారు కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఎంతో కొంత ఉన్న విషయం మొత్తం కూడా వెళ్ళిపోయేందుకు ఛాన్స్ ఉంటుందేమో. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి. అంటే మొట్టమొదటగా షర్మిల గారు తన ఇంటెగ్రిటీని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటున్నానంటే ఇంటెగ్రిటీ అనే అంత బలమైన పదాన్ని, జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు వ్యక్తిగతమైనయా విధానపరమైనయా, అది చాలా కీలకంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత షర్మిల గారి మీద ఉంటుంది. వ్యక్తిగతమైన వైరాలు అయితే విధానపరమైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి పెద్దగా షర్మిల గారికి కంప్లైంట్ లేనట్టే. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన రోజు, ఈ కేసులు అన్యాయంగా నమోదైన కేసులు అని చెప్పని ఆ రోజు షర్మిల గారు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రచారం చేశారు. అవును, పాదయాత్ర చేశారు. అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ప్రచారం చేశారు. 2019 ఎన్నికల దాకా జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా షర్మిల గారికి ప్రాధాన్యత ఇవ్వని నేపథ్యంలోనే షర్మిల గారు విభేదాలు పొడసూపినాయి తప్ప, ఒకవేళ రాజకీయంగా ఆ పార్టీలో ఏదైనా అధికారిక హోదా కానీ కల్పించున్నట్టయితే, ఆ ప్రభుత్వంలో ఏదైనా మంచి హోదాతో కూడిన అవకాశం ఇచ్చున్నట్టయితే, ఇవాళ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారితో 2011-12 నుంచి ఆయన రాజకీయ పార్టీ ఆవిర్భావం నుంచి ఏ విధంగా అండగదాడనలు అందిస్తూ వచ్చారో అదేవిధంగా కొనసాగుతూ ఉండేవాడు. ఈరోజు వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య అధికార పంపిణీ దగ్గర, రెండోది ఇంకా మరింత లోతుగా వెళ్తే వ్యక్తిగతంగా కుటుంబ ఆస్తుల పంపిణీ దగ్గర కూడా కొద్దిగా విభేదాలు పొడసూపినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి ప్రాతిపదికగా రాజకీయంగా విభేదించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వ్యక్తిగత వైరాన్ని రాజకీయ వైరంగా మలిచే పక్షంలో 100% అది కాంగ్రెస్ కూడా పెద్ద మేలు చేసే అంశం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో చాలా తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే విభజన చట్టం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఒక అద్భుతమైన చట్టాన్ని చేశారు. అందులో చాలా వెసులుబాట్లు కల్పించారు. వాటిని ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాలు ఆ విభజన చట్ట అంశాలని చాలా వరకు తొంగలో తొక్కేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన పట్ల ఏ ప్రచారం షర్మిల గారు చేశారు? ఆయన ఒక సమర్థుడిగా చిత్రీకరించారు. ఆయన వ్యక్తిత్వానికి ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఆయన అయితేనే ప్రత్యేక హోదా సాధించగలరని చెప్పని ప్రజలకు అష్యూరెన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రచార హయాంలో ఆ రోజు జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా సంస్థలు ఏ విధంగా అయితే దీన్ని నారాసుర రక్త చరిత్రగా చిత్రీకరించారో ఆ రోజు షర్మిల గారు కూడా అదే వంత పాడారనేది వాస్తవం. తర్వాత రోజుల్లో విభేదించి సిబిఐ దగ్గరికి వెళ్ళి ఇది రాజకీయమైన హత్య, కడప పార్లమెంటు సీటు ప్రాతిపదికగానే ఈ హత్య జరిగిందని చెప్పిన వాగ్మూలం ఇచ్చారు. కానీ 2019 ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన సందర్భంగా వివేకానంద రెడ్డి గారి హత్యని ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి పులిమిన అంశంలో షర్మిల గారు ఏమైనా విభేదించారా? జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ తోటి డిఫర్ అయ్యారా? ఏ స్థాయిలో కూడా డిఫర్ అవ్వాలా. ముగ్గురు, షర్మిల గారు, విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట ఒకే ప్రచారం చేశారు. ఆ రోజున అన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదైన రోజు అంటే రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా విజయలక్ష్మి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిల గారికి, రాజశేఖర రెడ్డి గారికి 2004లో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టుకున్న ఆస్తులు ఎంత, 2004లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళ కుటుంబానికి వనగూరిన ఆస్తులు, వ్యాపారాలు, పరిశ్రమలు, మీడియా సంస్థలు, ప్యాలెస్లు ఇవన్నీ ఎక్కడి నుంచి సమకూని అనేది ఆ మాత్రం తెలియనంతటి అమాయకులేం కాదు కదా. వాళ్ళు అదే ప్యాలెస్లో నివాసం ఉంటున్నారు కదా. ఆ విలాసాలు వైభోగాలు వాళ్ళు కూడా కలిసి అనుభవిస్తున్నారు కదా. ఇటువంటి నేపథ్యంలో వాటి ప్రాతిపదికగా ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగితే మా అబ్బాయి ఆణిముత్యం స్వాతిముత్యం అని చెప్పని ప్రచారం చేసి వీళ్ళిద్దరు కూడా ఆ రోజున 100% జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సఫలీకృతం అయ్యారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్టేక్లో అంటే ఆయనకి దక్కిన అధికారంలో మాకు కూడా భాగస్వామ్యం కావాలి అని చెప్పని ఈరోజు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటి ప్రాతిపదికగా వచ్చిన విభేదాలు తప్ప విధానపరంగా కనుక విభేదాలు అయ్యున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజావేదిక కూల్చివేతను వీళ్ళు ఖండించి ఉండాలి. ఆయన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లో రద్దు అనేది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశం అని చెప్పని వీళ్ళు ఉండాల్సింది. పేదల పట్టెడు అనందిని అన్న క్యాంటీన్ రద్దు చేసిన రోజే వీళ్ళు విభేదించుండాలి. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడి ఉండే వ్యాపార పరంగా రాష్ట్ర ప్రయోజనాలకు పణంగా పెట్టబడుతున్న ఇసుక పాలసీని రద్దు చేసిన రోజు ఆ రోజు విభేదించుండాల్సింది.
రాజధానిని రద్దు చేసి 3 రాజధానులు పేరిట విధ్వంస నిర్ణయానికి పూనుకున్న రోజు రాజధాని మహిళల మీద రాజధాని నియోజకవర్గాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటించి వీరు ప్రచారం చేశారు. మంగళగిరిలో ప్రచారం చేసిన సందర్భంగా ఒక రకంగా షర్మిల గారు పరిధి దాటి మంగళగిరిలో ప్రచార సందర్భంగానే కాదు 2018లో నాగద యూనివర్సిటీ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీ జరిగిన సందర్భంగా షర్మిల గారు సభావేదిక మీద నుంచి నారా లోకేష్ ఉద్దేశించి పప్పు అని సంబోధించారు ఆవిడ. అంటే ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఇంకొక ముఖ్యమంత్రి కుమారుడు గురించి, పైగా అప్పుడు రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్న లోకేష్ను ఉద్దేశించి ఒక రకంగా దిగజారుడు వ్యాఖ్యలు ఆమె నోటి నుంచి చేయడం జరిగింది. ఇవాళ వీటికి అన్నిటికీ 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించారు కాబట్టి అని చెప్పని ఇవాళ ఇంకోటి ఉంది, తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆ రాష్ట్రంతో మాకేం సంబంధం అని కూడా అన్నారు. మీడియా 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో వీళ్ళకి సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేజిక్కించుకోవడంలో వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. తెలంగాణ ప్రాంత రాజకీయాల్లో వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏ స్థాయిలో కూడా లేదు. అది 2004 నుంచి 2009 సెప్టెంబర్లో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భంగా కొండా సురేఖ గారికి మద్దతుగా ఎప్పుడైతే వీళ్ళు వరంగల్ జిల్లాలో ప్రచారం చేసిన సందర్భంగా ఉప ఎన్నికల్లో కూడా తెలంగాణ నినాదానికి మద్దతు తెలుపుతున్నాము అని చెప్పని షర్మిల గారు విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా ప్రచార రథం మీద నుంచి ప్రకటించారు. కానీ తర్వాత రోజుల్లో ఎప్పుడైతే యూటర్న్ తీసుకొని మాది సమైక్యాంధ్ర నినాదం అన్నారో ఆ రోజుతోటి తెలంగాణతోటి అన్ని సంబంధ బాంధవ్యాలు తెగిపోయినట్టయింది. కానీ తర్వాత రోజుల్లో పూర్తి స్థాయిలో 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి రాజకీయ కార్యకలాపాలకు వీళ్ళు అండగా నిలబడ్డారు. 2019 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో ప్రచారం చేసే సందర్భంగానే వ్యాన్లో నుంచి ఈమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఈమె చేతి ఉంగరం కూడా లాగేశాడు ఒకడు. ఆ ఉంగరం కూడా కొట్టేశారు. అక్కడ మంగళగిరిలో జరిగింది. అది కూడా ఆ రోజు టీవీలో పెద్ద సంచలనం అయిపోయింది. అంటే 100% ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకు దోహదం చేసిన షర్మిల గారు విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇన్ని సంవత్సరాలుగా ఈ 4 సంవత్సరాల 7 నెలల 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లు, ఇక్కట్లు, ఇవాళ అక్కడ మహిళల మీద జరుగుతున్న దాడులు, దళితుల మీద జరుగుతున్న దాడులు, డాక్టర్ సుధాకర్ లాంటి వారిని పిచ్చివాడిగా చిత్రీకరించి చివరికి ఆయన చనిపోవడానికి దారితీసిన పరిస్థితులు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఈ రోజుకి పార్టీలో పాలాభిషేకాలు చేస్తా అక్కడ కీర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట తిప్పుకుంటున్న తీరు, వీటికి అన్నిటికీ విధానపరమైన విమర్శ ఏంటి, ఆమె అభిప్రాయం ఏంటి అనేది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. విధానాల పరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నా, ఆయన తీసుకుంటున్న పార్టీలో జాయిన్ అయ్యి పగ్గాలు చేపడితే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది అధికార పార్టీ మీదనే 4.5 ఏళ్ళుగా పోరాడుతోంది. పోరాటం నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక విధానాన్ని ఎంచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక విధానాల పట్ల వాళ్ళు విభేదిస్తున్నారు. వాళ్ళు పోరాట పందా ఎంచుకుంటున్నారు. మాకు గనక అధికారం దక్కితే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని ప్రకటన చేస్తున్నారు. అమరావతి మాత్రమే రాజధాని కట్టుబడి ఉన్నామని చెప్పని చెప్తున్నారు. వీటి పట్ల స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. లక్షల కోట్ల అప్పుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కొనారిల్లిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యాల కారణం. జగన్మోహన్ రెడ్డి గారి అప్రజాస్వామిక నిర్ణయాల మూలాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష కార్యకర్తలకు సంబంధించిన చాలా మందిని హత్యలకు గురయ్యారు, దాడులకు గురవుతున్నారు, ప్రశ్నించే వారి మీద కేసులు నమోదవుతున్నాయి, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు, ఇంకొక ప్రతిపక్ష నాయకుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వానికి పాల్పడుతున్నారు. ఈ అంశాల పట్ల స్పష్టతతో కూడిన వివరణ ఆమె ఇచ్చిన పక్షంలో ఆమె ఇంటెగ్రిటీ గురించి ప్రజల్లో అంటే వీటికి కనుక స్పష్టతతో కూడిన సమాధానం ఇవ్వగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని ఇది తప్పు అని చెప్పని సూటిగా స్పష్టంగా ఎత్తి చూపగలిగితే ఆ రోజు ప్రజలు ఆమెను విశ్వసిస్తారు తప్ప వీటికి గనక సమాధానం చెప్పలేని పక్షంలో 100% వీరందరూ ఆతాను ముక్కలే. తాత్కాలికంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వీళ్ళకి వచ్చిన వైరుధ్యాల దృష్ట్యా ఈరోజు రాజకీయ వైరుధ్యంగా దాన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి అంటే విధానపరమైన వైరుధ్యాలు కాదు అని చెప్పని ప్రజలు భావించడానికి ఆస్కారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, షర్మిల గారు ఇరువురు కూడా ఈ అంశాల్లో 100% ఒక స్పష్టతతో కూడిన వివరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవును సాహిబ్ గారు, ఇప్పుడు అంటే రాజేష్ గారు చెప్పినా ఎవరు చెప్పినా అదే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే విధానపరమైన నిర్ణయాలను వ్యతిరేకించి రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు గురించి వ్యతిరేకించి పోరాటం చేయడం కోసం అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. కానీ కేవలం వ్యక్తిగత వైరము లేదంటే కుటుంబ పరమైన సమస్యలు, కుటుంబ పరంగా ఒక మాట యాడ్ చేస్తాను దీనికి. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మా పాత్ర, మా కంట్రిబ్యూషన్ కూడా ఉంది.
ఇవాళ మేము రిలీజ్ అయ్యాం ఈ ఆయన పాలనా విధానం, ఆయన ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలు ప్రజాకంటకంగా ఉన్నాయి కాబట్టి నేను విభేదిస్తున్నా అనే వివరణ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన తర్వాత ఆమె బాధ్యతలు చేపడితే మంచిది. Yes. అట్లా అన్ని విషయాల్ని ప్రజలకు చెప్పి వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోరాటం చేస్తారన్న ఒక నమ్మకం కూడా ప్రజల్లోకి వస్తుందేమో.